ఆయన రాజ్యాంగం రాస్తున్న సమయంలోనే మొత్తం 4 కొడుకులు ఉంటే 3 కొడుకులు చంపుకున్నాడు. ఆయన ఒకరోజు ఒక కొడుకు బాగోలేక ఆసుపత్రిలో ఉండి ఆయన అంబేద్కర్జీ నీ కొడుకు అనారోగ్యం ఉన్నాడు హాస్పిటల్కి రామని తెలిస్తే నాకు ఒక్క కొడుకుని చూసుకుంటే ఈ భారతదేశంలో కొన్ని కోట్లాది మంది ప్రజలకు నాకు ఈ భారత రాజ్యాంగం ముఖ్యమని చెప్పాడు. అయినప్పుడు కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఏం చెప్పినట్టే ఈ భారతదేశంలో ఉన్న కొన్ని 100 కోట్ల జనాభా నాకు అవసరం కానీ నా ఒక్క కొడుకు ముఖ్యం కాదు. నేను కనుక ఈ లండన్ లైబ్రరీలోనే భారత రాజ్యాంగం రాస్తున్నా ఈ రాజ్యాంగాన్ని ఇడిచిపెట్టి మధ్యలో పోతే నా యొక్క దేశ కోట్ల ప్రజల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజల యొక్క ముఖ్య వాళ్ళ యొక్క బ్రతుకునే మాధ్యమని ఆయన తరిపించి ఆయన బాధపడుతూ ఏడుస్తూ చివరికి 2వ కొడుకు చనిపోతే ఆ కొడుక్కి మరి ఆ యొక్క దహన సంస్కారం చేయడం కోసం ఆ యొక్క భార్య అటు ఇటు తిరుగుతుంది. మరి తీసుకుపోవాలి కొడుకు చనిపోయాడు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తూ ఇంకా పోలేరు. బాబాజీ డాక్టర్ గారు మీ కొడుకు చనిపోయాడు మీరు రావాలన్నా కూడా నాకు రాజ్యాంగాన్ని మధ్య పెట్టాలని చివరికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని పేద పరిస్థితుల్లో ఉన్నాడు. చివరికి వాళ్ళ కొడుకుని తీసుకుపోవడం కోసం కూడా లేదప్పుడు ఒక బట్టగా లేదు. ఆయన భార్య తెల్ల చీర ఆ చీరను చింపి ఏంటండి బాబాజీ గారు అంటే ఏమో మరి మనకు బట్టలు లేవు కదా ఈ ఎన్ని కావాలి కదా ఎట్లంటే పెళ్లి చేసిన తెల్ల చీరను చింపి ఆ కొడుకు మీద కట్టి ఆయన సమాజం జరిగింది. అంటే ఆయన మనకి మన సమాజం గురించి మన బాధల గురించి మన దళితుల గురించి అనేక ఇబ్బందులు పడ్డారు. రాత్రి పూట అని పగలు లేకుండా బఠానీలు తింటూ నీళ్లు తాగుతూ ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ చేతిలో పెట్టిండు అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తుంటే గాంధీజీ లాంటి వాళ్ళు అనేక మంది కుట్రవాదులు ఈ యొక్క దళితులు రాజ్యాంగం రాయట్లేదని కుట్ర చేశారు. చివరికి 1956 సంవత్సరంలోని ఒక ఇండిషన్ ఇచ్చి కాశ్మీర్ వాళ్ళు ఒక ఆయనకున్న పనిచేసే అవుతుంది ఇంజక్షన్ ఇచ్చి చివరికి 1956లో చనిపోయాడు. అంటే 1891లో పుట్టి ఏప్రిల్ 14 ఈ రోజున పుట్టి 1950 సంవత్సరంలో అంబేద్కర్ గారు చనిపోయాడు. అంటే అప్పుడు కూడా దళితులు చెరువులో నీళ్లు ఆడలేదు. మన దళితులందరూ కూడా రోడ్డు మీద నడుస్తుంటే మూతికి బొంత ముట్టికి చేత కట్టి చెప్పులు కూడా ఎవరు కూడా మన దారిగా ఉంటాయని స్కూల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా అప్పుడు ఆయన ఎన్నో రాత్రులు ఏడుస్తూ మరి నా దళిత జాతికి ఈ విధంగా అవమానపరుస్తున్నారు, స్కూల్లో రాయట్లా కాలేజీలో రాయట్లేదు నీళ్లు తాగనేయట్లేదు, మరి నా పరిస్థితి నా దళిత జాతి ఉందని అప్పుడు అందరికీ రాజ్యాంగాన్ని రాస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వాళ్ళు బీసీ వాళ్ళు ఉన్నారు 25% బీసీ తీసుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాల ఎమ్మెల్యేలు కానీ ఇవాళ అంబేద్కర్ గారి భిక్ష. ఇవాళ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అంబేద్కర్ గారి భిక్ష. లేదంటే జనరల్ గా మధుర నియోజకవర్గం జనరల్ సీట్ ఇస్తే ఎవడో రెడ్డి కమ్మాసేవారు రాలేరు. ఈయన వల్ల కాదు, ఆ పెట్టుబడి పెట్టలేడు, కండమనం లేదు. కానీ ఇవాళ డిప్యూటీ సీఎం ఒక దళిత జాతికి నా ఎమ్మెల్యే సీట్ ఒకటి ఉండాలి, కొన్ని నియోజకవర్గాలు ఉండాలని పెడితే ఆ భిక్ష ఇవాళ మధుర నియోజకవర్గ ఎమ్మెల్యే మాదిగా మాల పోటీ చేయొచ్చని చెప్పాడు. అదేవిధంగా మాలవాసరిగా ఉన్న డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సారు ఇవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఇవాళ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎన్నో కష్టాలు పడ్డడు, ఎన్నో అవమానాలు పడ్డడు, ఎంతో విధంగా చేస్తుండు. ఇవాళ నాకు మన పిల్లలకు అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలందరూ కూడా చదువులో ముందంజలో ఇవాళ ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్టుకు చేయూతనిచ్చిండు. మనకు తెలియట్లేదు రాజ్యాంగం రాసిన రిజర్వేషన్లో కూడా అందరికి ముందు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నా దళితులను నా అన్నవారి వర్గాలను బయటికి రాని దళిత అగ్రవర్ణాలని చెప్తూ రిజర్వేషన్ పెట్టినాడు. ఇవాళ నేను నా విషయం చెప్తాను. నేను 1900 నుంచి 2000 సంవత్సరంలోని నాకు కాకతీయ యూనివర్సిటీలో సీట్ రాలా ఎంఏ ఎకనామిక్స్ కి. ప్రసాద్ చనిపోయిన పాప నా మిత్రుడు ప్రసాద్ మేమిద్దరం రాసినాం. ఇది వేరే మేము రాసినప్పుడు కూడా మా తెలుగు రాలా. చివరికి నాకు వరంగల్లోని సీట్లోని ఆ ఎస్సీ రిజర్వేషన్లోనే నాకు పీజీ సీట్ వచ్చింది. పీజీ సీట్తో పాటు బిఏ చేసిన, ఎంఏ చేసిన, ఎంపీలు చేసిన, పిహెచ్డీ చేసిన అదే నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల నాకు గొప్ప ఇదిగో గెజిటెడ్ ఆఫీసర్ పిలిచిండు. నేను ఇవాళ పర్మనెంట్ రెగ్యులర్ లెక్చర్ గా కావాలంటే నాకు ఇవాళ ఈ గెజిటెడ్ పెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ గెజిటెడ్ పెన్ ఈక్వల్ టు CA ACP ర్యాంక్ ఉన్న ఈ గెజిటెడ్ పెన్ను మండల స్థాయిలో
సిఐ ర్యాంక్ ఉన్న గెస్టెడ్ పెన్ నాకు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. ఈయన గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ ఈ రిజర్వేషన్ లేకపోతే నేను ఈ గెస్టెడ్ ఆఫీసర్ ఈ పచ్చబెల్లితో నేను ఉండలేను. నేను ఇంత చదువుకున్నా. నాకు లాస్ట్ సీట్ ఏమంటే కాకతీయ యూనివర్సిటీలో బండి ప్రసాద్ 73 మార్కులు లాస్ట్ సీటు ఎస్సీ రిజర్వేషన్ మాలా అన్నాడు. అప్పుడు నేను భగవంతుడు గుర్తుకొచ్చాడు. తర్వాత అదేవిధంగా నా ఎదురుకున్న పరిశుద్ధ పేతురు దేవాలయం చూసినట్టయితే ఆర్టికల్ 25లో రాసిండు, నా దళిత జాతి ఏ మతాన్ని స్వీకరించవచ్చు, ఏ గుడికైనా పోవచ్చు, ఏ మతమైనా స్వీకరించవచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది. కాబట్టి మన వల్ల ఆ గుడిలో ప్రార్థన చేసుకొని ఎత్తున్నాడు. రాబోయే కాలం మీకు తెలియదు. ఈ గుడికి పోవాలంటే జిల్లాకు ఒక గుడి ఉండాలా, ఊర్లలో తీసేస్తారు. కొంతమంది ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్చడానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో విలేజ్ లో కాదు, గ్రామాల్లో కాదు, మండలాల్లో కాదు, జిల్లా స్థాయిలో గుడి ఉండాలి, మసీదు ఉండాలి, దేవాలయం ఉండాలి అంటున్నారు. అంటే మతాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దనే ఉద్దేశంతోనే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసింది తెలుసా? దేవుని నమ్మండి. ఫస్ట్ దేవుని నమ్మటానికి, గుడి కట్టేయడానికి మీకు స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు తెలుసా? ఈ మహానుభావుడు, మీకు ఎదురుకున్న చర్చికున్న మహానుభావుడు. కానీ మనం అది మర్చిపోతున్నాం. అదేవిధంగా మహిళలు చాలా మంది 6 నెలలు ప్రెగ్నెన్సీతో ఉంటారు, బాధపడతారు, డ్యూటీ చేయలేరని మహిళలందరూ కూడా 6 నెలల జీతంతో, ఒక మహిళకు 1,00,000 ఉంటే 1,00,000 రూపాయల జీతంతో ఇంటికాడ కూర్చొని ప్రెగ్నెన్సీ నుండి డెలివరీ అయ్యే వరకు కూడా వాళ్ళకి 6 లక్షల రూపాయల సంవత్సరానికి ఇస్తూ ఉంటే ఒక్క మహిళ కూడా ఆమెకు గుర్తురాదు. ఆ దేవుని మొక్కడం తప్ప అంబేద్కర్ గారు గుర్తురాదు. ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. నా దళితుల్ని అనేక రకాలుగా వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు సంపదట్టున్నారు, వాళ్ళ రక్తం పీల్చుకుంటారు. అంటే పారిశ్రామికవేత్తలని, అన్నగారి వర్గాలు, అగ్రవర్గాలు అని చెప్పి ఏం చేసి తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు, అయ్యో 7 రోజులు పని చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోద్ది, పడైపోద్దని ఒక్కరోజు సండేని ఆ సెలవు పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదివారం ఉండండి, మీకు మతం నచ్చిన మతంతో దేవుడితో ప్రార్థన చేసుకోండి అని ఆర్టికల్ రాసింది ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అనేక విధాలుగా, అనేక రకాలుగా నీ పిల్లలు చదువుకున్న తర్వాత ఇలాంటి చిన్నపిల్లల యొక్క జీవితాలను మెరుగుపరచాలంటే ఉద్యోగాల్లోని 15% రిజర్వేషన్లు పెట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇట్లా అనేక విధాలుగా అనేక కష్టాలు పడుతూ తన యొక్క గమ్యాన్ని చేర్చుకుంటూ పేద స్థితిలో ఉండి పరిస్థితిలో ఉండి కూడా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, ఈ భారతదేశంలోనే మొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి చేసినప్పుడు కూడా గాంధీజీ అనేక మంత్రి అప్పుడు నెహ్రూ గారు కుట్ర చేసినప్పుడు కూడా ఆ ఫలాన్ని గడ్డిపోసలక పడేసి మొదటి న్యాయశాఖ మంత్రి రిజైన్ చేసి నా మహిళల కోసం ఇందిరాగాంధీ గారు బిల్లు పెట్టింది మహిళల కోసం, కానీ కుట్ర చేసినారు. దాని సందర్భంగా ఆ యొక్క అంబేద్కర్ గారు రిజైన్ చేసి బయటకు వచ్చిండు. కాబట్టి ఇక్కడ చిన్న గ్రామంలోని నేను వాట్సాప్ ఏంటంటే ఏ గ్రామంలో కూడా ఇంత పెద్ద స్టాచ్యూ అనేది, ఇంత విగ్రహం అంబేద్కర్ గారు అనేది ఇక్కడ మొట్టమొదట చిన్న గ్రామాల్లో చిన్న చిన్న విగ్రహాలు ఉండేవి. కానీ వాళ్ళు అనేక మధ్యాహ్నానికి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అది చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర మెల్ల దండ లేదు, ఏం లేదు, అసలు ప్రోగ్రాం ఏంది, ఇంత పెద్ద విగ్రహం అనుకున్నా. తర్వాత మనల్ని అయితే వేరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవినింగ్ చేస్తున్నాం అని చెప్తున్నాను. లేకపోతే నేనే బాలికలు పోయి ఒక దండ తెచ్చి స్మరించుకున్నామని చూసిన జయంతి అనుకున్నా. అయినప్పుడు కూడా మనం ఉన్న ఇక్కడ వీళ్ళంతా యువకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో కూడా మనోళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, మరి నాకు ఈ రోజు నేను వచ్చి మార్నింగ్ కలకోటలో జరిగిన ప్రోగ్రాం మంచి గ్రాండ్గా, ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ డీజే పెట్టి మాలపల్లి, మామిడిగూడెం, కమ్మ అన్ని కలకోట మొత్తం తిప్పుతున్నారు. ఇప్పుడు డీజే మారుమవుతుంది అంబేద్కర్ గారిని. అంటే మా కాదు ఎప్పుడున్న సాంప్రదాయం అది. అదే మంచిర్యాల జిల్లా అయితే ఇప్పటికి రాత్రి 1 గంట వరకు డీజేలు మోగుతూ అంబేద్కర్ గారి యొక్క పాటలతోని, నాటకంతో డాన్సులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న యూత్కి నాకు ఇచ్చిన అవకాశం, మరి మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చారంటే ఇలా నేను ఈ ఉద్యోగం చేయటం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గెస్టెడ్ ఆఫీసర్గా మరి నాకు జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చారు నాకు, ఈ పూలదండేసి ఈ యొక్క స్పీచ్ని ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ఈ చిన్నాల గ్రామానికి, ఈ యూత్ కమిటీకి, అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ అందరూ కూడా, మరి శ్రీనివాస్ కానీ మనవాళ్ళందరూ కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. పిల్లలు జై భీమ్ అనండి. జై జై అంటే జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై అంటే జ్ఞానము, భీమ్ అంటే వర్ధిల్లుగాక. జై అంటే జ్ఞానము, వర్ధిల్లుగాక. మళ్ళీ ఏమంటే తెలుసా? ఆ చూపుడు వేలు ఎందుకు చూపిస్తాడు తెలుసా? ఆ చూపుడు వేలు అంబేద్కర్ గారు
గాంధీ తాత ఏమంటాడు? కట్టె పట్టుకుంటాడు. కట్టెతో పట్టుకొని ఏమంటాడు? నా కాడిపోతే సర్త అంటాడు గాంధీ తాత. గాంధీ తాత దగ్గర ఏముంటది? కట్టె ఉంటుంది, కర్ర ఉంటుంది. ఆ కర్రతో మీరు పోయి ముట్టానికి వేస్తాడు. అంటే గద్దలు అవుతాయి, కాకులు అవుతాయని కాదు. ఆయన కట్టెతో నడిచిండు, సత్యాగ్రహం చేసిండు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దళితులు రావద్దు మీటింగ్ కనడం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు. కానీ అప్పుడు ఏం చేసింది తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ 2వ రౌండ్ టేబుల్ సమావేశంలోని గాంధీజీని రానిపోతే వాట్ యువర్ బ్రాస్టర్డ్, వేర్ ఆర్ యూ, ఎవరు నువ్వు, హూ ఈజ్ అని ఒక ప్రశ్నిస్తే అప్పుడు అంబేద్కర్ గారు లేసి పాప ఆయన సత్యాగ్రహం చేస్తారు అంబేద్కర్ రానిండి అని రౌండ్ టేబుల్ సమావేశంలో ఈయన గారు ఆధ్వర్యంలో పిలిపించడం జరిగింది. అంటే చూపుడు వేలంటే నా దళిత జాతి, నా మాదిగా ఎస్సీ బీసీ వాళ్ళు అగ్రవర్ణాలు పక్క ద్వారా పట్టిస్తారు. 24 గంటలు కష్టపడి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని కష్టం ఎక్కువ, పని ఎక్కువ, జీతం తక్కువ చేస్తారు. బిడ్డ నువ్వు నేర్చుకో, నా యొక్క అడుగుదాల నడవండి, జాగ్రత్త బిడ్డ. నువ్వు అనవసరంగా బుక్కు కాకు, అనవసరంగా శ్రమ పడకు, నేను ఇచ్చిన బోధనలో నేను ఇచ్చిన మార్గాలు నడవని, జాగ్రత్త బిడ్డ, నువ్వు జాగ్రత్త పో అని ఆ ఏళ్ళు చూపిస్తాడు. చూపిస్తున్నా మీకు. కాబట్టి ఆర్టికల్ 25 మళ్ళాసారి చెప్తున్నా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. నువ్వు యేసు ప్రభువుని మొక్కుతావా, అల్లాని మొక్కుతావా, రావడం ఎవరన్నా మొక్కో, నిన్నెవడంటానికి వీల్లేదు. ఆ యొక్క హక్కు కల్పించింది మహానుభావుడు. ఇవాళ మనం యేసు ప్రభు చేతులు ఉన్నామంటే ఆయనకి రుణపడి ఉంటారు. ఇది హ్యాట్సప్. రాజ్యాంగంలో 20వ ఆర్టికల్ ప్రకారం మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క దీక్షతోనే ఇవాళ మీ పిల్లలను చదివించండి, అభివృద్ధి పదంలో నడపండి. ఇవాళ రాజీవ శక్తి, ప్రతి యువకుడు రాజీవ శక్తి, పైసలు వస్తాయి 6 లక్షలు 10 లక్షలు. ఇవాళ సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వానికి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నా దళిత దాసి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ బాగుపడాలంటే, వాళ్ళ యొక్క అభివృద్ధి చైతన్యం పరచాలంటే కొన్ని పథకాలు పెట్టండి, స్పెషల్ స్కీమ్స్, ప్రత్యేక పథకాలు పెట్టండి అంటేనే గవర్నమెంట్ రాజ్యాంగంలో రాసిన పథకాలు దాని ప్రకారమే పథకాలు పెడతారు తప్ప వాళ్ళు వేరే పెట్టే అవకాశం లేదు. ఎన్నో పథకాలు పెడుతున్నారు, అది రాజశక్తి గారి ఇంకేమన్నా వికాసం కావచ్చు. ఓకే, ఈ విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి నాకు ఇచ్చిన అవకాశానికి ఈ కమిటీ పెద్దలకు, యూత్ అసోసియేషన్కి నేను దండం పెడుతూ నేను ప్రధానంగా చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. పాట అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, అంటే ట్రై చేయలేదు. అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పల్లె. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాల ఉన్నట్టి చుక్కల కురవంగు, ముందుగా నిన్ను కలిసి పాటల పాడంగా మా బ్రతుకులు చీకటు చిమ్మేనావయ్యో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాల ఉన్నట్టి చుక్కల పొడవంగు, ముందుగా నిన్ను కలిసి పాటలు పాడేమో. తర్వాత ఇంకొక చిన్న పల్లవి మరి మన వాళ్ళు పాడవన్నారు. కాబట్టి ఒక జనరల్గా ఇన్ని రోజులు అయితే స్వాతంత్రం వచ్చి మనకి ఇన్ని రాజ్యాంగం మనం ప్రచారించినప్పుడు కూడా కొన్ని లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతున్నాం. అది ఒకటి మీకు ఒక పల్లవిగా మీరు అబ్జెక్షన్ లేదంటే ఒక చిన్న 2 చరణాలు పాడి క్లోజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం నీకు 75 నిండినవమ్మ స్వాతంత్రం, నువ్వు వచ్చి ఇన్నాళ్ళయిందమ్మ స్వాతంత్రం. స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 75 నిండినవమ్మ స్వాతంత్రం, నువ్వు వచ్చి ఇన్నాళ్ళయిందమ్మ స్వాతంత్రం. చిట్టి చేతులతో పిల్లలు కొందరు వెట్టి చేసి బతుకేడుస్తుంటే, పట్టపదుల మన ఆడపడుసులు ప్రాణాలను కోల్పోతూ ఉంటే, అన్నం పెట్టే రైతు గడపకు సున్నము రాస్తున్నారే తల్లి, అమరవేలు ఆశించిన ఫలితం ఎంతవరకు వచ్చాయిందమ్మ స్వాతంత్రం.
మా స్వాతంత్ర్యం నీకు 75 నిండినవమ్మ స్వాతంత్రం. నువ్వంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు, నీ పేరు రాయని నోళ్ళు ఇక సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయ్యింది తల్లి స్వాతంత్రం. మా స్వాతంత్ర్యం నీకు 75 నిండినవమ్మ స్వాతంత్రం. కులాల మతాల మధ్య సహజీవనమనుకున్నాము, ఐకమత్యమే బలమనుకోని అచ్చులు గుర్తుకున్నాం. కుల మతాల కొట్లాటలతో ఈ దేశము ఏమైతుందో తల్లి స్వాతంత్రం. మా స్వాతంత్రం 75 నిండినవమ్మ స్వాతంత్రం. నీ అనురాగపు ఫలితాలు అవి కొందరారగిస్తుంటే ఇంకొందరెందుకన్నారే తల్లి. రెక్కల కష్టం ఒకడేదైతే మరి దుఃఖలాగా వేస్తున్నారమ్మా. రెక్కల కష్టం ఒకడేదైతే మరి దుఃఖలాగా వేస్తున్నారమ్మ. స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 75 నిండినవమ్మ స్వాతంత్రం. వచ్చిన స్వాతంత్రం.